నిర్ణయం ఏది ఒక్క రోజులోనో ఒక గంటలోనో జరిగింది కాదు. ఎలక్షన్స్ తర్వాత చాలా ఆరోపణలు ఎదుర్కొన్నారు విజయసాయి రెడ్డి. ఒంటరి పోరాటం చేసిన సందర్భం. అప్పటి నుంచి అధిష్టానానికి విజయసాయికి మధ్య ఏమైనా వాక్యూమ్ అనేది స్టోర్ అయి ఉందా? అసలు కోట్రీలో ఎటువంటి ఇంటర్నల్ సర్కిల్స్ లో ఎటువంటి టాక్స్ వినపడుతున్నాయి? దేవి, ప్రధానంగా వైసీపీకి సంబంధించి ఎవరైతే కీలక నేతలుగా చెప్తున్నారు విజయసాయి రెడ్డితో పాటు మిగతా కీలక నేతల మీద కూడా ఒక్కొక్కరిపై ఒక్కొక్క రకంగా ఆరోపణలు వస్తున్న పరిస్థితి. ఒక్కొక్క నెలలో ఒక్కొక్క నేతను టార్గెట్ చేసుకుంటూ ఆరోపణలు రావటం, దానికి సంబంధించి ఎవరికి వాళ్ళే రియాక్ట్ అవుతున్న పరిస్థితి. కానీ మూకుమ్మడిగా అంటే ఎవరైతే కీలక నేతలుగా వ్యవహరిస్తున్నారో వారికి సంబంధించి పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి మాత్రం కొంతవరకు సపోర్ట్ లేదని మాత్రం పెద్ద ఎత్తున పార్టీ శ్రేణుల నుంచి మాత్రం వినిపిస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలే దానికి సంబంధించి సమాధానం చెప్తున్నారు తప్ప వారికి సంబంధించి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉన్న అటు కీలక నేతలు కానీ పార్టీ వైపు నుంచి కానీ ఎటువంటి లైన్ రాకపోవడంతో కొంత అయోమయం కూడా నెలకొన్న పరిస్థితి. ఈ గతం ముగ్గురు ఎంపీలు రాజీనామా చేసిన సమయంలోనే మరో ముగ్గురు ఎంపీలు కూడా రాజీనామా చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరిగింది. అయితే అప్పుడు కేవలం ముగ్గురికి సరిపెట్టుకున్న పరిస్థితుల్లో మరో ముగ్గురు రాజీనామా చేస్తారని మాత్రం ఖచ్చితంగా పార్టీ వర్గాల నుంచి వినిపించిన పరిస్థితి. అయితే ఆ సమయంలో ఈయన కూడా రాజీనామా చేయాల్సి ఉన్నప్పటికీ ఇంతవరకు వెయిట్ చేశారని మాత్రం ప్రస్తుతం అనుకుంటున్న పరిస్థితి. ఎందుకంటే అప్పుడు ఎటువంటి ఇట్లాంటి సమాచారం లేకుండా అయితే బయటికి ప్రచారం రాదు. ఖచ్చితంగా మిగతా నేతలు కూడా కొంతవరకు రాజీనామా చేస్తారనే ఆలోచన ఉంది కాబట్టి అప్పుడు ప్రచారం జరిగిందన్న మాత్రం ప్రస్తుతం అది నిజమవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఖచ్చితంగా ఆయన కొంతవరకు పార్టీ నుంచి తనకు సపోర్ట్ లేదనే విషయంలో మాత్రం కొంత నిరాశగానే ఉన్నట్లుగా మాత్రం మనం ప్రస్తుతం భావించాల్సిన పరిస్థితి. ఎందుకంటే విజయసాయి రెడ్డి కీలక నేత రాజీనామా చేసిన సమయంలో పార్టీకి ఖచ్చితంగా సమాచారం ఉంటుందనేది మాత్రం మిగతా పార్టీ శ్రేణుల్లో మాత్రం స్పష్టమైన అభిప్రాయం వ్యక్తమవుతున్న పరిస్థితి అయితే ఉంది. కొంత గ్యాప్ క్రియేట్ అవటం, అదేవిధంగా పార్టీ కీలక నేతలు కొంత స్పందించకపోవడంతో ఇటువంటి తనకి రాజకీయాలు అవసరం లేదు అనేటువంటి నిర్ణయాలు ఆయన తీసుకొని ఉంటారనే మాత్రం పార్టీ వర్గాల నుంచి అయితే వినిపిస్తుంది. మొత్తం మీద ఏదైతే ఈ విజయసాయి రెడ్డి రాజీనామా ఎపిసోడ్ తో మాత్రం అటు వైసీపీ వర్గాల్లో మాత్రం కలకలం రేగిందనే చెప్పుకోవచ్చు. అంటే సురేష్, ఇప్పుడు జమిలీ ఎన్నికలకి వెళ్లాలని పార్టీని ఓ పక్క అధినేత అసమాయత్తం చేస్తున్నారు, అంత స్ట్రీమ్ లైన్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ సమయంలో టాప్ 2 పొజిషన్ లో ఉన్నటువంటి విజయసాయి రెడ్డి రాజీనామా ప్రకటన పార్టీపై ఎలాంటి ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది? దేవి, గత 6 నెలల కాలంలో ఏదైతే ఈ ఎన్నికల ఫలితాల తర్వాత అటు వైసీపీకి సంబంధించి క్యాడర్ మొత్తం పూర్తిగా స్తబ్దుగా మారిపోయిన పరిస్థితి అయితే స్పష్టంగా అందరికీ అర్థమైన పరిస్థితి. ఓవైపు కేసులు భయంతో కార్యకర్తలు బయటకు రాకపోవటం, అయితే ముందుగా ఈ అంశం నుంచి పార్టీ అధినేత జగన్ మాత్రం వెంటనే బయటకు వచ్చారు. ఎప్పటికప్పుడు జిల్లా నాయకులు అదేవిధంగా కార్యకర్తలతో జిల్లాల్లో సమీక్షా సమావేశాలు ఇప్పటికే నిర్వహించిన పరిస్థితి. దాదాపు మొత్తం ఉమ్మడి జిల్లాలకు సంబంధించి దాదాపు 7-8 జిల్లాలకు సంబంధించి సమీక్షలు కూడా పూర్తయిపోయాయి. అదేవిధంగా ఇటు ఉత్తరాంధ్రకు సంబంధించి 2 జిల్లాలు, అదేవిధంగా మరో రాయలసీమకు సంబంధించి 3 జిల్లాల్లో పూర్తి స్థాయిలో సమీక్షలు నిర్వహించిన అనంతరం ఆయన కూడా ఏదైతే కార్యకర్తలతోటి జగన్ అనే కార్యక్రమాన్ని నిర్వహించాలని మాత్రం ఒక రూట్ మ్యాప్ నైతే క్లియర్ చేసుకున్న పరిస్థితి. గత ఎన్నికలకు సంబంధించి దాదాపు 80 మంది ఇన్ఛార్జీలని మార్చిన నేపథ్యంలో ఏదైతే అసెంబ్లీ స్థానాల్లో లోపాలున్నాయో అక్కడ పూర్తి స్థాయిలో సరిచేసుకోవటం, అదేవిధంగా పార్టీ నుంచి కీలక నేతలు బయటకు వెళ్లిపోయిన నేపథ్యంలో వారి స్థానాల్లో కొత్త వాళ్ళని రీప్లేస్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు పార్టీ పటిష్టతపై ప్రస్తుతం దృష్టి సారించిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఏదైతే ఈ పార్టీ పటిష్టతకు కృషి చేస్తున్న ఇట్లాంటి తరుణంలో రాజీనామా కీలక నేత రాజీనామా చేయడంతో ఒక్కసారి నిరుత్సాహం అనేది మాత్రం ఖచ్చితంగా కనిపిస్తున్న పరిస్థితి. అయితే అధినేత జగన్ దీనికి ఎట్లా స్పందిస్తారు, పార్టీ అధిష్టానం ఏం చేస్తుందనేది మాత్రం తెలియాల్సి ఉంది. దేవి, ఆల్ రైట్, థాంక్స్ ఫర్ ద